మెటా సంస్థకు షాక్ ఇచ్చింది అమెరికాలోని కోర్టు. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మైనర్ల చికిత్స, ఇతర కార్యక్రమాల కోసం మరో $567 మిలియన్ చెల్లించాలని మెటాను న్యూ మెక్సికో రాష్ట్రంలోని కోర్టు ఆదేశించింది. గతంలో విధించిన $375 మిలియన్ జరిమానాకు ఇది అదనం. అంటే మొత్తంగా $942 మిలియన్ మెటా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దిగ్గజం మెటాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా దుష్ప్రభావాలకు సంబంధించి ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు మరో భారీ షాక్ తగిలింది. తమ ప్లాట్ఫామ్ల వల్ల చిన్నపిల్లలకు కలిగే హాని గురించి హెచ్చరించడంలో విఫలమైనందుకు మెటా సంస్థ మరో $567 మిలియన్ జరిమానా చెల్లించాలని న్యూ మెక్సికోలోని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 5,400 కోట్ల రూపాయలు. మెటాను ఎయిర్ పొల్యూషన్తో పోల్చిన జడ్జి బ్రయాన్ బీట్షీడ్ ఇది పబ్లిక్ న్యూసెన్స్ అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విధించిన $375 మిలియన్ జరిమానాకు తాజా $567 మిలియన్ అదనం. దీంతో మొత్తం జరిమానా $942 మిలియన్ చేరింది. అంటే దాదాపుగా 8,900 కోట్ల రూపాయలు. భవిష్యత్ నష్ట నివారణకు ఉద్దేశించిన నిధికి ఈ డబ్బును జమ చేయాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని మెటా సంస్థ స్పష్టం చేసింది. తమ ప్లాట్ఫామ్లలో యూజర్ల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు ప్రకటించింది. హానికరమైన వ్యక్తులను, హానికరమైన కంటెంట్ను తొలగించడంలో, ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు తెలిపింది. ఆన్లైన్లో టీనేజర్ల రక్షణకు సంబంధించి తమ పనితీరుపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. న్యూ మెక్సికో కేసు 2023లో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్స్ వేసిన వ్యాజ్యంతో మొదలైంది. మెటా ప్లాట్ఫామ్లు పిల్లలను ప్రమాదంలో పడేశాయని, వారికి లైంగికపరమైన కంటెంట్ అందుబాటులో ఉంచడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడే వారితో పరిచయాలు ఏర్పడే పరిస్థితులు కల్పించాయని, అందుకు ఆ సంస్థదే బాధ్యతగా పరిగణించాలని వాదించారు. కేసు విచారణ మొదటి దశలో రికమెండేషన్ అల్గారిథంలు యువ వినియోగదారులను హానికరమైన కంటెంట్, హానికరమైన వ్యక్తులతో పరిచయాల దిశగా మళ్లించాయని, ఇది న్యూ మెక్సికోలోని అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ యాక్ట్ను పదే పదే ఉల్లంఘించడమేనని తేలింది. విచారణ రెండో దశ తీర్పులో మెటా వల్ల కలిగిన హాని పబ్లిక్ న్యూసెన్స్ స్థాయికి చేరుకుందని న్యాయమూర్తి బీట్షీడ్ అభిప్రాయపడ్డాడు. జరిమానాతో పాటు కొన్ని చర్యలు చేపట్టాలని మెటాను ఆదేశించారు జడ్జి. 18 ఏళ్ల లోపు యూజర్లు అకౌంట్లను వయోజనులకు సజెస్ట్ చేయకూడదు. 18 ఏళ్లు దాటిన ఏ వ్యక్తి ఆ వయసు లోపు వ్యక్తులకు మెసేజ్లు పంపకుండా నిరోధించాలి. మైనర్లు నగ్న చిత్రాలను పంపడం, రిసీవ్ చేసుకోవడం నిషేధించాలి. చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడే వారి కోసం 1 స్ట్రైక్ పాలసీ వంటివి అమలు చేయాలి. 18 ఏళ్ల లోపు యూజర్లకు లైక్ల సంఖ్య కనిపించకుండా చేయాలి. మైనర్లకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు నిలిపివేయాలి. అలాగే వీకెండ్స్ మినహా సాధారణ పని దినాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లను నిషేధించాలి. 18 ఏళ్లలోపు వారికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండూ కలిపి నెలకు గరిష్టంగా 90 గంటల వినియోగ పరిమితి, అంటే రోజుకు సుమారు 3 గంటలు మాత్రమే అమల్లోకి తీసుకురావాలి. మెటా సంస్థ అమెరికాలో ఇదే తరహా కేసులను చాలా ఎదుర్కొంటోంది. పిల్లల ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను అమెరికాలోని దాదాపు 36 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ మెటాపై కేసులు వేశారు. వచ్చే వారం కాలిఫోర్నియాలో మెటాపై మరో కేసు విచారణ మొదలుకానుంది.